Hello everyone, welcome to my channel Learn with Lakshmi. Today I am discussing about the predictive analytics. So in that predictive analytics, first of all, we have to know the definition of analytics. So analytics is a systematic process of collecting, cleaning, analyzing, and interpreting data to discover meaningful patterns, gain insights, and support better decision making. సో జనరల్ గా అనలిటిక్స్ అనేది ఏంటి అంటే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనమాట. ఈ సిస్టమాటిక్ ప్రాసెస్ లో ఏంటి అంటే డేటాని కలెక్ట్ చేయడము, క్లీన్ చేయడము, అనలైజింగ్ చేయడము, ఇంటర్ప్రెటింగ్ డేటా అంతా కూడా చేయాలన్నమాట. సో అది ఇంటర్ప్రెటింగ్ ఈ అంత ప్రాసెస్ జరిగిన తర్వాత అదొక మీనింగ్ఫుల్ ప్యాటర్న్స్ లాగా ఉంటుందన్నమాట. సో అప్పుడు దాని మీద మనం డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ కలెక్టింగ్ అంటే ఏంటి అంటే ఎగ్జిస్టింగ్ డేటాని ఒక డేటాబేస్ ని తీసుకోవడం అనమాట. క్లీనింగ్ అంటే ఏంటి అంటే డేటాని డిస్టర్బెన్స్ లేకుండా, నాయిస్ లేకుండా, డూప్లికేట్స్ లేకుండా, అన్నెసరీ డేటా లేకుండా దాన్ని ప్రాసెస్ చేయడం అనమాట. నెక్స్ట్ అనలైజింగ్. సో ఫస్ట్ ఏమో డేటాని కలెక్ట్ చేస్తాము, తర్వాత ఆ డేటాని క్లీన్ చేస్తాము, నెక్స్ట్ ఆ డేటాని ఎలా యూజ్ చేయాలనేది అనలైజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫైనల్ గా డేటాని ఇంటర్ప్రెట్ చేస్తున్నాం, అంటే కంబైన్ చేస్తున్నాం. కంబైన్ చేసి ఒక పర్టికులర్ ప్యాటర్న్ డెవలప్ అయ్యేలాగా డిజైన్ చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ అనలిటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనేది తీసుకున్నాం. దీంట్లో ఏంటి అంటే స్టూడెంట్స్ డేటా గురించి డిస్కస్ చేద్దాం. మార్క్స్ తీసుకుంటున్నాం, అటెండెన్స్, ఇంటర్నల్ అసెస్మెంట్ స్కోర్స్ ఇవి తీసుకుంటున్నాం అనమాట. సో ఇవి తీసుకున్న తర్వాత అనలిటిక్స్ అనేది అప్లై చేసి సో డేటాని ఎలాంటి ఫార్మాట్ లో ఉంది, సో దాంట్లో ఏమైనా రిస్క్స్ అనేది ఉన్నాయా, అంటే రిస్క్ అంటే ఏంటంటే స్టూడెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అనేది ఇన్స్టిట్యూషన్స్ అనలైజ్ చేస్తాయి అన్నమాట. అండ్ ఎవరికన్నా ఫైండ్ దట్ ద లో అటెండెన్స్ కారిలేట్స్ విత్ పూర్ మార్క్స్. లో అటెండెన్స్ రావడం వల్ల పూర్ మార్క్స్ ఏమైనా గెయిన్ చేసుకుంటున్నారా, అండ్ దాని మీద ఏదైనా యాక్షన్స్ అనేది ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవడం కానీ, మెంటారింగ్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా అరేంజింగ్ చేస్తున్నామా. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఫెయిల్యూర్ రేట్స్ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇలా ముందుగానే మనం అనలైజ్ చేసి డేటాని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే దానికోసం ఈ అనలిటిక్స్ యూజ్ చేస్తున్నాం అనమాట.